మరియా 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 ఎవరు? మరియా. గర్భఫలం లేక బాధపడుతున్నావు. ఎక్కడున్నారు? మరియా, గర్భఫలం లేక. అవునా? నువ్వేనా? గట్టిగా చప్పట్లు కొట్టాలి. చెల్లెమ్మ ఎక్కడి నుంచి వచ్చినారా? వికారాబాద్. యేసయ్య చెప్పాడు నాకు, చక్కని కుమారుడు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పక్కన ఏ అవునా? కొట్టండి గట్టిగా చెప్పు. చెప్పు గట్టిగా. రావాలి సార్, ఇక్కడ వస్తే అద్భుతాలు జరుగుతాయి. ఎవరో అన్నారని మీరు కూడా వెనకం చేయొద్దు సార్, ఎందుకంటే దేవుని మార్గం ఇరుకైన మార్గం సార్. అందులో అవమానాలు ఉంటాయి, ఎదురు దెబ్బలు కూడా తగులుతాయి సార్. ఇప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వెనకం చేయొద్దు సార్. అందరికీ అద్భుతాలు జరుగుతాయని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ విశ్వసించాలని కోరుకుంటున్నాను. ఆమేనండి. మరియా 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 ఎవరు? మరియా మరియా రికమాల రబా షేకే దియాల రబా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. చేతులు చూపెట్టండి మీరు. అటు కార్నర్ లైక్ కనబడట్లే నాన్న. ఇటు రికబాల రబా షేకే దియాల రబా. గర్భఫలం లేక బాధపడుతున్నావు. మరియా, ఎక్కడున్నారు? గర్భఫలం లేకుండా బాధపడుతున్నావు. మరియా, గర్భఫలం లేక. అవునా? నువ్వేనా? గట్టిగా చప్పట్లు కొట్టాలి. స్పేస్ లేదు మనకి. అమ్మే మరియా. ఎవరెవరు వచ్చారు? రికమాల రాబా షేకే దియాల రాబా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆరాధన యేసు నీకే, ఆరాధన మరియా. ఎక్కడి నుంచి వచ్చారు? వికారాబాద్. అన్నయ్యను సారొద్దు. అమ్మయ్య ఎంత ముద్దుగుంది. గట్టిగా చెవులు కొడదాం. హల్లెలూయా. చెల్లెమ్మ ఎక్కడి నుంచి వచ్చినారా? వికారాబాద్. రికమాల రబా షేకే దియాల రబా. మరియా, గర్భఫలం లేక బాధపడుతుంది. మీరేనా? అవునన్నయ్య. ఏమని ప్రార్థన చేసుకొని వచ్చినావు? ఈరోజు దేవుడు ఎలాగైనా అన్న ద్వారా నన్ను పిలవాలని చెప్పేసి ఇక్కడ వచ్చాను అన్నయ్య. ఆమేన్. మరియా, అన్నయ్య, గర్భఫలం లేక బాధపడుతున్నావు. అవునన్నయ్య. యేసయ్య చెప్పాడు నాకు, చక్కని కుమారుడు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పక్కన ఏ అవునా? కొట్టండి గట్టిగా. రికమాల రాబా షేకే. చప్పట్లు కొట్టండి అయ్యా, చప్పట్లు కొట్టండి. ఆరాధన యేసు. చెప్పు. చెప్పు గట్టిగా. ఎంత మంచి దేవుడు ప్రభు, ఎంత గొప్ప. మీరు వచ్చేసేయండి, వచ్చేసేయండి. గట్టిగా చప్పట్లు కొడదాం.
Thank you, Lord. Thank you, Holy Spirit of God. Brother, praise the Lord. ప్రైజ్ ది లార్డ్ సార్. దేవుడు ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడు సార్. బ్రదర్, నాతో ఎప్పుడైనా మాట్లాడారా మీరు? మాట్లాడలేదు సార్. నిజం చెప్పండి బ్రదర్. రియల్ సార్. ఒక 2 days బ్యాక్ ఫోన్ చేశాను కానీ లిఫ్ట్ చేయలేరు. లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ చేయలేను ఇక. ఏమనిపిస్తుంది నీకు? సంతోషంగా ఉంది సార్ ఇక్కడ వచ్చినందుకు. దేవుడు అద్భుతమైన కార్యం జరిగిస్తారని నమ్ముతున్నాను సార్. అమ్మే. Holy Spirit of God. ఎందుకు ఇంతసేపు లేట్గా నిలబడుతున్నావు? నేనా కాదా అనుకున్నావు? అవునన్నయ్య, అంటే స్టార్టింగ్ పిలుస్తారు అనుకున్నా, పిలవలేరు కదా. ఇక ఈరోజు ఇంతనేమో ఇంకా పిలవరేమో నన్ను అనుకున్నానయ్య. నేను ఏమని ప్రార్థన చేసుకొని వచ్చినావు? నన్ను అంటే మాకు గర్భఫలం లేక 13 సంవత్సరాలు అవుతుంది అన్నయ్య. దానికోసమే వచ్చినాం మేము. అమ్మా అని పిలిపించుకోవాలని ఆశ. అవునన్నయ్య. ఈ చెల్లెమ్మని నిన్ననే దేవుడు నాకు చూపించాడు. హల్లెలూయా. అదే విజయవాడ అనుకో, కొంచెం లయోలా కాలేజ్ కాబట్టి జనాల మధ్యలోకి వెళ్ళి లే అమ్మా అంట. అక్కడికి వెళ్ళడానికి ఎక్కడ స్పేస్ లేదు కదా. అదే ఖమ్మం అనుకో, నువ్వు లే అంట. అమ్మేనానండి, అమ్మేనానండి. దేవుడు మీ జీవితాలు అద్భుతం చేయబోతున్నాడు. నీ పేరు మరియా. నీ పేరు నేను చెప్పింది కరెక్టేనా? కరెక్ట్ సార్. ఒక్కరి పేరు కాదు, 2 పేర్లు. ఆమేనండి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు బ్రదర్. ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారి నోరులన్నీ మూయబడబోతున్నాడు. మీ కన్నీళ్ళను దేవుడు చూస్తున్నాడు. అంటే నువ్వు బయటపడుతున్నావేమో కానీ యేసు బ్రదర్ చాలా కుమిలిపోతున్నాడు. లోపట ఏ పిల్లల్ని చూసినా కానీ లోపల ఒక తెలియని వేదనతో బాధపడడం దేవుడు నాకు చూపిస్తున్నాడు. యేసు బ్రదర్, నీకేమనిపిస్తుంది ఈరోజు? అద్భుతమైన కార్యం దేవుడు జరిగించి సాక్షాత్కారంగా నిలుస్తారని అనుకుంటున్నాను సార్. అమ్మా, అందరికీ మార్గంగా దేవుడు ఉన్నాడని నమ్ముచున్నాను సార్. సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంది. ఈ స్టేజ్ మీదకి వస్తానని అనుకోలేదు సార్. వాస్తవానికి అనుకోలేదు. ఒక 2 days బ్యాక్ యూట్యూబ్ చూసి వచ్చాను సార్. దేవుని సన్నిధిలో ఉన్నారు. నిజం చెప్పండి సార్. నాతో ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడలేదు సార్. నిజం చెప్పండి. రియల్ సార్. చెల్లెమ్మ, మీరమ్మా మాట్లాడలేదు? లిఫ్ట్ చేయలేదు సార్. అంతే, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. అయితే ప్రజలు అనేక మంది చూస్తున్నారు. పాస్టర్ అమ్మతేజ మీటింగ్కి జనాలను రమ్మంటావా వద్దంటావా? చెప్పు. రావాలి సార్. ఇక్కడ వస్తే అద్భుతాలు జరుగుతాయి. ఎవరో అన్నారని మీరు కూడా వెనకం చేయొద్దు సార్. ఎందుకంటే దేవుని మార్గం ఇరుకైన మార్గం సార్. అందులో అవమానాలు ఉంటాయి, ఎదురు దెబ్బలు కూడా తగులుతాయి సార్. ఇప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వెనకం చేయొద్దు సార్. అందరికీ అద్భుతాలు జరుగుతాయని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ విశ్వసించాలని కోరుకుంటున్నాను. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. పాప కావాలా, బాబు కావాలా? నిన్నేరా చెల్లెమ్మ అడిగేది. ఫస్ట్ నేమ్ కాలింగ్ నీదే, తర్వాత ఆయనదే. అరే మనం ఏది అడిగితే అది ఇస్తాడు యేసయ్య. ఆమేనన్నాడు. ఇస్తాడయ్యాడా? అరే మాట్లాడరేంటి? ఆమేన్. అమలైన యేసయ్యని అడగడానికి దమ్ము కావాలా? ఏం కావాలా చెప్పాలా మీరు? యేసయ్యని అడగడానికి ఏం కావాలా? దమ్ము కావాలా? ఏం కావాలి డాడీ? దమ్ము కావాలి. ఆ దమ్ము ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పుడు చెప్తా నేను. ఆమేన్. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక.
బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగా, నీ మహిమ బిడ్డలపై కుమ్మరించబడునుగా. బ్లెస్ చేయండి, నీ మహిమతో నింపండి, నీ శక్తితో నింపండి. వచ్చే సంవత్సరం కల్లా 12 మగబిడ్డ ఈ బిడ్డ ఒడిలో ఉండును గాక. బ్లెస్ చేయండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.